ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 9 మార్చి 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఇప్పుడు తిరిగి వెళ్ళాలి కనుక పాత దేహము, పాత ప్రపంచము నుండి అతీతముగా అవ్వండి. మీ బ్యాటరీని ఛార్జ్ చేసుకునేందుకు యోగ బట్టీలో కూర్చోండి. ఈరోజు మురళీలోని ప్రశ్న, యోగములో తండ్రి నుండి పూర్తి శక్తి ఏ పిల్లలకు లభిస్తుంది? సమాధానము, ఎవరి బుద్ధి అయితే వెలుపల తిరగకుండా ఉంటుందో, ఎవరైతే స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతిలో ఉంటారో వారికి తండ్రి నుండి కరెంటు లభిస్తుంది. బాబా తన పిల్లలకు సకాశిస్తారు. తండ్రి ఇచ్చే కరెంటును గ్రహించడమే పిల్లల కర్తవ్యము. ఎందుకంటే ఆ కరెంటు ద్వారానే ఆత్మరూపీ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, శక్తి వస్తుంది, వికర్మలు వినాశనం అవుతాయి. దీనినే యోగ అగ్ని అని అంటారు. దీనిని బాగా అభ్యాసం చెయ్యాలి. ఓం శాంతి. భగవాను వాచ. ఇప్పుడు పిల్లలకు ఇల్లు కూడా గుర్తుకు వస్తుంది. తండ్రి అయితే ఇల్లు మరియు రాజధానుల గురించి మాత్రమే వినిపిస్తారు. పిల్లలు కూడా ఈ విషయాలను అనగా ఆత్మల ఇల్లు ఏదో అర్థం చేసుకుంటారు. ఆత్మ అంటే ఏమిటి? బాబానే స్వయంగా వచ్చి మనల్ని చదివిస్తున్నారని పిల్లలు బాగా అర్థం చేసుకున్నారు. బాబా ఎక్కడి నుండి వచ్చారు? పరంధామము నుండి. అంతేకాని పావన ప్రపంచాన్ని తయారు చేసేందుకు వారు పావన ప్రపంచము నుండి రారు. తండ్రి చెప్తున్నారు, నేను సత్యయుగి పావన ప్రపంచము నుండి రాను, ఇంటి నుండే వస్తాను. పిల్లలైన మీరు పాత్ర చేసేందుకు ఏ ఇంటి నుండి వచ్చారో నేను కూడా ఆ ఇంటి నుండే వచ్చాను. డ్రామా ప్లాన్ అనుసారము ప్రతి 5000 సంవత్సరాల తరువాత నేను కూడా ఆ ఇంటి నుండే వస్తాను. నేను ఇంట్లోనే ఉంటాను, పరంధామంలో ఉంటాను. తండ్రి ఏదో పట్టణం నుండి వచ్చినంత సులభంగా అర్థం చేయిస్తారు. పాత్రను అభినయించేందుకు మీరు ఎలా వచ్చారో నేను కూడా పాత్రను అభినయించేందుకు అలాగే డ్రామా ప్లాన్ అనుసారముగా వచ్చాను. నేను జ్ఞానసాగరుడను. డ్రామా ప్లాన్ అనుసారము నాకు అన్ని విషయాలు తెలుసు అని బాబా అంటున్నారు. కల్పకల్పము నేను మీకు ఇవే విషయాలు వినిపిస్తాను. మీరు ఎప్పుడు కామచితిపై కూర్చుని నల్లగా మాడి భస్మమైపోతారో అప్పుడు వినిపిస్తాను. అగ్నిలో, కామాగ్నిలో మానవులు నల్లగా అయిపోతారు. మీరు కూడా నల్లగా అపవిత్రముగా అయిపోయారు. సతో ప్రధానంలో ఉన్న మొత్తం శక్తి అంతా అంతరించిపోయింది. ఒక్కసారిగా మోటారు కారు నిలిచిపోయేటంతగా ఆత్మ బ్యాటరీ డిశ్చార్జ్ అవ్వరాదు. ఇప్పుడైతే అందరి బ్యాటరీలు బలహీనమయ్యే సమయం వచ్చేసింది. డ్రామానుసారముగా ఇటువంటప్పుడే వస్తాను అని తండ్రి చెప్తున్నారు. ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందిన వారి బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు మీ బ్యాటరీ తప్పకుండా ఛార్జ్ అవ్వనున్నది. అలాగని కేవలం ఉదయం మాత్రమే ఇక్కడకు వచ్చి కూర్చుంటే బ్యాటరీ ఛార్జ్ అవ్వజాలదు. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ కూడా స్మృతిలో ఉంటే అప్పుడు బ్యాటరీ ఛార్జ్ అవ్వగలదు. మీరు మొదట పవిత్రమైన సతో ప్రధాన ఆత్మలుగా ఉండేవారు. ఆత్మ కూడా సత్యమైనదే. అంటే ఆత్మ బంగారము, అలాగే శరీరము నగ. ఎప్పుడు బంగారం సత్యమైనదిగా ఉంటుందో అప్పుడు నగ కూడా సత్యమైనదిగానే ఉంటుంది. కానీ ఇప్పుడు రెండూ తమో ప్రధానముగా అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఆత్మ సతో ప్రధానమవుతుంది కనుక శరీరము కూడా పవిత్రమైనదే లభిస్తుంది. ఇది చాలా సులభంగా పవిత్రముగా అయ్యేందుకు బట్టి దీనినే యోగ బట్టి అని కూడా అంటారు. బంగారమును కూడా బట్టిలో వేస్తారు. అది బంగారమును శుద్ధపరిచే బట్టి. ఇది తండ్రిని స్మృతి చేసే బట్టి.
పవిత్రముగా అయితే తప్పకుండా అవ్వాలి. స్మృతి చెయ్యకుంటే అంత పవిత్రముగా అవ్వరు. మళ్ళీ లెక్కాచారం చుక్తా చేసుకునే తీరాలి. ఎందుకంటే ఇది కయ్యామత్ సమయము. అందరూ ఇంటికి వెళ్ళాలి. బుద్ధిలో ఇంటి స్మృతి బాగా ఉంది. ఇది ఇతరులెవ్వరి బుద్ధిలోనూ ఉండదు. వారు బ్రహ్మతత్వంలో ఈశ్వరుడు అని అంటారు. దానిని ఇల్లు అని భావించరు. ఈ అనంతమైన డ్రామాలో మీరు పాత్రధారులు. డ్రామాను గురించి మీరు బాగా తెలుసుకున్నారు. ఇప్పుడు 84 జన్మల చక్రం పూర్తి అవుతుంది అని, ఇంటికి వెళ్ళాలి అని తండ్రి అర్థం చేయించారు. ఆత్మ ఇప్పుడు పతితముగా ఉంది. అందుకే ఇంటికి వెళ్ళేందుకు బాబా మీరు వచ్చి పావనంగా చెయ్యండి అని తండ్రిని పిలుస్తుంది. పవిత్రముగా అవ్వకుంటే మనం ఇంటికి వెళ్ళలేము. తండ్రియే స్వయంగా కూర్చుని ఈ విషయాలన్నీ పిల్లలకు అర్థం చేయిస్తారు. పిల్లలు ఇది కూడా అర్థం చేసుకున్నారు. అందుకే వారిని మాతాపిత అని అంటారు. టీచర్ అని కూడా అంటారు. మనుష్యులైతే కృష్ణుణ్ణి టీచర్గా భావిస్తారు. కృష్ణుడు స్వయం తానే సత్యయుగంలో చదువుకుంటాడని పిల్లలైన మీకు తెలుసు. కృష్ణుడు ఎప్పుడూ ఎవ్వరికీ టీచరుగా అవ్వలేదు. అలాగని చదివిన తరువాత టీచరుగా అయ్యారని కూడా కాదు. కృష్ణుని బాల్యం నుండి పెద్దవాడైనంత వరకు జరిగిన కథ పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మనుష్యులైతే కృష్ణుణ్ణి భగవంతుడు అని భావించి ఎక్కడ చూసినా కృష్ణుడే కృష్ణుడు అని అంటారు. అలాగే రాముని భక్తులు ఎక్కడ చూసినా రాముడే రాముడని అంటారు. దారమంతా చిక్కుబడిపోయింది. ప్రాచీన భారతదేశపు యోగము, జ్ఞానము చాలా ప్రసిద్ధి చెందింది అని ఇప్పుడు మీకు తెలుసు. మనుషులకు ఏమీ తెలియదు. జ్ఞానసాగరులు ఒక్క తండ్రి మాత్రమే. వారు పిల్లలైన మీకు జ్ఞానమునిస్తారు. కనుక మిమ్మల్ని కూడా మాస్టర్ జ్ఞానసాగరులు అని అంటారు. అయితే నెంబర్ వారి పురుషార్థానుసారము జ్ఞానసాగరులు అని అంటారు. సాగరమని పిలవాలా లేక నది అని పిలవాలా? మీరు జ్ఞానగంగలు. ఇందులో కూడా మనుషులు తికమక పడతారు. మాస్టర్ జ్ఞానసాగరులు అని అనడం సరి అయినది. తండ్రి పిల్లలను చదివిస్తారు. ఆడ మగ తేడా లేదు. వారసత్వం కూడా ఆత్మలైన మీరంతా తీసుకుంటారు. కావుననే దేహీ అభిమానులుగా అవ్వండి అని తండ్రి కూడా చెప్తున్నారు. పరమాత్మ అయిన నేను ఎలాగైతే జ్ఞానసాగరుడనో అలా మీరు కూడా జ్ఞానసాగరులు. నన్ను పరంపిత పరమాత్మ అని అంటారు. నాది అందరికంటే ఉన్నతమైన కర్తవ్యము. రాజా రాణుల కర్తవ్యం కూడా అందరికంటే ఉన్నతముగా ఉంటుంది కదా. అలాగే మీ కర్తవ్యం కూడా ఉన్నతముగా ఉంచబడింది. ఆత్మలమైన మనం ఇక్కడ చదువుతున్నామని, పరమాత్మ చదివిస్తున్నారని మీకు తెలుసు. అందువలన దేహీ అభిమానులుగా అవ్వండి. తద్వారా అందరూ సోదరులైపోతారు. తండ్రి ఎంతో శ్రమ చేస్తున్నారు. ఇప్పుడు ఆత్మలైన మీరు జ్ఞానం తీసుకుంటున్నారు. తరువాత అక్కడికి వెళ్తే ప్రాలబ్ధం నడుస్తుంది. అక్కడ అందరిలోనూ సోదర ప్రేమ ఉంటుంది. సోదర ప్రేమ చాలా బాగుండాలి. కొంతమందికి గౌరవం ఇచ్చి కొంతమందికి గౌరవం ఇవ్వక అలా ఉండదు. హిందూ ముస్లిం భాయి భాయి అని వారు అంటారు. కానీ ఒకరినొకరు గౌరవించుకోరు. సోదర సోదరీలుగా కాదు, భాయి భాయిగా అనడం బాగుంటుంది. అంతా సోదరత్వము. ఆత్మ పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వచ్చింది. అక్కడ కూడా భాయి భాయిగానే ఉంటుంది. అంటే పరంధామంలో అందరూ తప్పకుండా భాయి భాయిగానే ఉంటారు. సోదరీ సోదరులనే వస్త్రాన్ని ఇక్కడే వదలవలసి వస్తుంది. ఆత్మ భాయి భాయి అనే జ్ఞానాన్ని ఆ తండ్రి ఒక్కరు మాత్రమే ఇస్తారు. ఆత్మ బ్రుకుటి మధ్యలో ఉంటుంది.
మీరు కూడా మీ దృష్టిని ఇక్కడే నిలపాలి. ఆత్మలమైన మనము శరీరం అనే సింహాసనం పైన కూర్చుని ఉన్నాము. దీనిని ఆత్మ యొక్క సింహాసనము లేక అకాల సింహాసనము అని అంటారు. ఆత్మలను ఎప్పుడూ కూడా మృత్యువు కబళించదు. భూమధ్య స్థానమే అందరి సింహాసనము. దీనిపై మృత్యువు లేని ఆత్మ కూర్చుని ఉంది. ఇవన్నీ ఎంతగానో అర్థం చేసుకునే విషయాలు. పిల్లలలో కూడా ఆత్మ వెళ్ళి బ్రుకుటి మధ్యలో కూర్చుంటుంది. ఆ చిన్న సింహాసనము తర్వాత పెరిగి పెద్దదవుతూ ఉంటుంది. ఇక్కడ గర్భంలో అయితే ఆత్మలు కర్మభోగాన్ని అనుభవించవలసి ఉంటుంది. అప్పుడు ఇక ఎప్పుడూ పాపాత్మగా అవ్వను అని పశ్చాత్తాపం చెందుతుంది. అర్ధకల్పం పాపాత్మగా అవుతుంది. ఇప్పుడు తండ్రి ద్వారా పవిత్ర ఆత్మగా అవుతుంది. మీరు తనువు, మనసు, ధనము అన్నీ తండ్రికి ఇచ్చేస్తారు. ఎంత దానం చేస్తారు అని ఎవ్వరికీ తెలియదు. దానము ఇచ్చేవారు, తీసుకునేవారు కూడా భారతదేశంలోనే వస్తారు. ఇవన్నీ అర్థం చేసుకునే సూక్ష్మ విషయాలు. భారతదేశం ఎంత అవినాశీ ఖండముగా అయింది, మిగిలిన అన్ని ఖండాలు సమాప్తమైపోతాయి. ఇది తయారైన డ్రామా అని మీ బుద్ధిలో ఉండాలి. దీనిని జ్ఞానము అని అనడం బాగుంటుంది. ప్రపంచానికి విషయాలు తెలియదు. జ్ఞానమే సంపాదనకు మూలము. దీని ద్వారా చాలా సంపాదన జరుగుతుంది. తండ్రిని స్మృతి చెయ్యండి. బ్రహ్మ కూడా జ్ఞానమునిస్తారు. సృష్టి చక్ర జ్ఞానమును కూడా ఇస్తారు. ఇందులోనే శ్రమ ఉంటుంది. ఆత్మలమైన మనమిప్పుడు ఇంటికి వాపస్ వెళ్ళాలి అని కనుక ఈ పాత ప్రపంచము, పాత శరీరము నుండి అతీతముగా ఉండాలి. దేహ సహితము మీరు చూస్తున్నదంతా సమాప్తమైపోతుంది. ఇప్పుడు మనము బదిలీ అవ్వాలి. ఇది తండ్రి మాత్రమే తెలియచేయగలుగుతారు. ఇది చాలా పెద్ద పరీక్ష. దీని కొరకు తండ్రి ఒక్కరు మాత్రమే చదివిస్తారు. ఇందులో పుస్తకాలు మొదలైన వాటి అవసరమే లేదు. తండ్రిని స్మృతి చెయ్యాలి. తండ్రి 84 జన్మల చక్రమును గురించిన జ్ఞానమునిస్తారు. ఈ డ్రామా డ్యూరేషన్ ఎవ్వరికీ తెలియదు. అంటే దీని యొక్క పరిమితి ఎవరికీ తెలియదు. ఎందుకంటే గాఢాంధకారంలో ఉన్నారు. మీరు ఇప్పుడే మేల్కొన్నారు. మనుషులు మేలుకోరు. మీరు ఎంతో శ్రమ చేస్తారు. భగవంతుడు వచ్చి మమ్మల్ని కలుస్తున్నారు అంటే వారు నమ్మరు. తప్పకుండా ఎవరిలోనో వస్తారు కదా. ఈ విధంగా మీరు చేస్తే మనుషులు అర్థం చేసుకుంటారు అని ఇప్పుడు తండ్రి ఆత్మలైన మీకు సలహాను ఇస్తున్నారు. మీకైతే చాలా సులభము. నెంబర్ వారీగా ఉండనే ఉంటారు. పాఠశాలలో కూడా నెంబర్ వారీగా ఉంటారు. చదువులో కూడా నెంబర్ వారీగా ఉంటారు. ఈ చదువు ద్వారా గొప్ప రాజధాని స్థాపన అవుతూ ఉంది. మనము రాజులు అయ్యేటంత పురుషార్థం చేయాలి. ఈ సమయంలో మీరు ఏ పురుషార్థం చేస్తారో అది కల్పాంతరాలు చేస్తూ ఉంటారు. దీనినే ఈశ్వరీయ లాటరీ అని అంటారు. కొంతమందికి చిన్న లాటరీ, కొంతమందికి పెద్ద లాటరీ తగులుతుంది. రాజ్యము కూడా ఒక లాటరీయే. ఆత్మ ఎటువంటి కర్మ చేస్తుందో అటువంటి లాటరీ లభిస్తుంది. కొంతమంది పేదలుగా అవుతారు, కొంతమంది ధనవంతులుగా అవుతారు. ఈ సమయంలో పిల్లలైన మీకు తండ్రి ద్వారా అన్ని లాటరీలు లభిస్తాయి. ఈ సమయంలో చేయు పురుషార్థం పైన చాలా ఆధారపడి ఉంటుంది. నెంబర్ 1 పురుషార్థము స్మృతి. కనుక మొదట యోగ బలము ద్వారా స్వచ్ఛంగా అవ్వండి. మనం తండ్రిని ఎంతగా స్మృతి చేస్తామో అంత జ్ఞాన ధారణ జరుగుతుంది. అనేక మందికి అర్థం చేయించి తమ ప్రజలుగా తయారు చేసుకుంటారు అనేది మీకు తెలుసు. ఏ ధర్మం వారైనా పరస్పరంలో కలిసినప్పుడు తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వండి. పోను వినాశనం అతి సమీపంలో ఉంది అని గమనిస్తారు.
వినాశ సమయంలో మనుషులకు వైరాగ్యం కలుగుతుంది. అప్పుడు కేవలం మీరందరూ ఆత్మలు అని మాత్రమే వారికి చెప్పాలి. ఓ గాడ్ ఫాదర్ అని అనేది ఎవరు? ఆత్మే కదా. తండ్రి ఇప్పుడు నేను మీకు మార్గదర్శకునిగా అయి మిమ్మల్ని ముక్తిధామానికి తీసుకుని వెళ్తాను అని ఆత్మలకు చెప్తున్నారు. అయితే ఆత్మ ఎప్పుడు కూడా వినాశనం అవ్వజాలదు కనుక మోక్షము అనే ప్రశ్నే లేదు. ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రను తప్పకుండా అభినయించాలి. ఆత్మలన్నీ అవినాశి, ఎప్పుడు కూడా వినాశనం అవ్వవు. అయితే అక్కడికి వెళ్ళేందుకు తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. ఆత్మలు ఇంటికి వెళ్ళాలి. చివరికి గొప్ప గొప్ప సన్యాసులు కూడా అందరూ వాపస్ ఇంటికి వెళ్ళాల్సిందే అనేది అర్థం చేసుకుంటారు. మీ సందేశము అందరి బుద్ధులను కూడా కదిలిస్తుంది. అందుకే ఓహో ప్రభు, మీరు వచ్చేది, మీరు ఇచ్చే మతము, మీ లీలలు అపారము అనే గాయనము కూడా ఉంది. కావున వారు వారి మతమును ఎలాగైనా ఇస్తారా లేక తమ వద్దనే ఉంచుకుంటారా? వారి మతం ద్వారా సద్గతి ఎలా జరుగుతుందో మాకు తెలియదు అని అంటారు. ఇది కూడా తెలుసుకోవాల్సిన విషయమా? తండ్రి చెప్తున్నారు, ఈ శ్రీమతం ద్వారా మీకు ముక్తి లభిస్తుంది. బాబా తమకు తెలిసినదంతా మనకు నేర్పిస్తారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మాకు బాబా తెలుసు అని మీరు అంటారు. వారు మీ గతి మతులు మీకే తెలుసు అని పాడతారు. కానీ మీరు అలా అనరు. అయితే బుద్ధిలో అన్ని విషయాలు కూర్చునేందుకు సమయం పడుతుంది. ఇంతవరకు సంపూర్ణులుగా ఎవ్వరూ అవ్వలేదు. సంపూర్ణముగా అయితే ఇక్కడి నుండి వెళ్ళిపోతారు కదా. ఇప్పుడైతే వెళ్ళేది లేదు. ఇప్పుడు అందరూ పురుషార్థం చేస్తూ ఉన్నారు. బాబాకు మొదట చాలా జోరుగా వైరాగ్యం వచ్చేసింది. డబల్ కిరీటధారిని అవుతాను అని సాక్షాత్కారంలో చూశారు. ఇది కూడా డ్రామానుసారము తండ్రి చూపించారు. నేను వెంటనే చాలా సంతోషించాను అని బ్రహ్మబాబా అంటున్నారు. ఆ ఖుషీలో అందరినీ వదిలేశాను. వినాశనమును కూడా చూశాను, చతుర్భుజుడిని కూడా చూశాను. ఇప్పుడు రాజ్యం లభిస్తుందని అర్థం చేసుకున్నాను. కొద్ది రోజుల్లో వినాశనం అవుతుందని కూడా తెలుసుకున్నాను. ఈ నష ఎక్కింది, ఇది సత్యము అని ఇప్పుడు అర్థం చేసుకున్నాను. రాజధాని తయారవుతూ ఉంది. చాలామందికి రాజ్యం లభిస్తుంది. అచ్చటకు ఒక్కడినే వెళ్ళి ఏమి చేస్తాను? ఈ జ్ఞానం ఇప్పుడే లభిస్తుంది. మొదట అపారమైన సంతోషం కలిగింది. ఖుషి పాదరసమేటరు పైకి ఎక్కిపోయి ఉంది. పురుషార్థమైతే అందరూ చేసే తీరాలి. మీరు పురుషార్థం చేసేందుకు కూర్చుని ఉన్నారు. అమృత వేళ స్మృతిలో కూర్చుంటారు. అలా కూర్చునుట కూడా చాలా మంచిది. బాబా వచ్చారు అనేది మీకు మాత్రమే తెలుసు. బాబా వచ్చారా లేక దాదా వచ్చారా అనేది బెల్లమునకు బెల్లపు సంచికి తెలుసు. ఒక్కొక్క పుత్రుణ్ణి బాబ్దాదా గమనిస్తూ ఉంటారు. కూర్చుని ఒక్కొక్కరికి సకాశిస్తారు. యోగ అగ్ని కదా. ఒక్కొక్క పుత్రుణ్ణి గమనిస్తూ కూర్చునే ఒక్కొక్కరికి సకాశిస్తారు. యోగాగ్ని కదా. యోగాగ్ని ద్వారా వికర్మలు భస్మమైపోవాలి. కూర్చుని లైట్ ఇచ్చినట్లు ఒక్కొక్క ఆత్మకు సర్చులేట్ ఇస్తారు. నేను కూర్చుని ప్రతి ఆత్మకు కరెంటు ఇస్తే శక్తి నిండిపోతూ ఉంటుంది. ఎవరి బుద్ధి అయినా ఇక్కడ లేకుండా వెలుపలికి వెళ్తే కరెంటు గ్రహించలేరు. బుద్ధి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. అలాంటి వారికి ఏమి లభిస్తుంది? మీరు ప్రేమిస్తే ప్రేమను పొందుతారు. ఇలా అంటారు కదా. బుద్ధి వెలుపల భ్రమిస్తూ ఉంటే బ్యాటరీ ఛార్జ్ అవ్వదు. తండ్రి బ్యాటరీలో శక్తి నింపేందుకు వస్తారు. సేవ చేయడం వారి కర్తవ్యము. పిల్లలు ఆ సేవను స్వీకరిస్తారా లేదా వారి ఆత్మకే తెలుసు. ఏం ఆలోచిస్తూ కూర్చున్నారో ఈ విషయాలన్నీ తండ్రి తెలియచేస్తారు. శివబాబా కూడా పరమాత్మను నా బ్యాటరీతో యోగం చేస్తారు అని బాబా అంటున్నారు. నేను కూడా సకాశిస్తాను అని తండ్రి అంటున్నారు.
చాలా ప్రేమతో ఒక్కొక్కరికి సకాశిస్తాను. తండ్రిని స్మృతి చేసేందుకు మీరు కూర్చుంటారు. ఒక్కొక్క ఆత్మకు కూర్చుని సకాశిస్తాను అని తండ్రి చెప్తున్నారు. మీ ఎదురుగా కూర్చునే లైట్ ఇస్తాను. నేను అన్నట్లు మీరు అనలేరు. ఎవరైతే ఈ శక్తిని పట్టుకోగలరో వారే పట్టుకుంటారు. వారి బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. బాబా ప్రతిరోజు యుక్తులు తెలియచేస్తూనే ఉంటారు. పోతే అర్థం చేసుకోకపోవడం ఇది నెంబర్ వారీగా విద్యార్థులపైన ఆధారపడి ఉంటుంది. మీకు చాలా తాజా సరుకు లభిస్తుంది. ఎవరైనా జీర్ణించుకోగలిగితే కదా. ఇది చాలా పెద్ద లాటరీ, జన్మాంతరాల లాటరీ, కల్పాంతరాల లాటరీ. దీనిపైన పూర్తిగా గమనం పెట్టాలి. బాబా నుండి మనము కరెంటు తీసుకున్నాము. తండ్రి కూడా బ్రుకుటి మధ్యలో ప్రక్కనే కూర్చుని ఉన్నారు. మీరు కూడా స్వయాన్ని ఆత్మగా భావించి బాబాను స్మృతి చేయాలి. బ్రహ్మను కాదు, మనం వారితో యోగం చేస్తున్నాము. వీరిని చూస్తున్నా మనం వారినే చూస్తాము. ఇదంతా ఆత్మ విషయమే కదా అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఆత్మను స్వచ్ఛంగా చేసుకునేందుకు అమృత వేళలో తండ్రి నుండి సర్చ్ లైట్ తీసుకోవాలి. బుద్ధి యోగాన్ని వెలుపల నుండి తొలగించి ఒక్క తండ్రితోనే జోడించాలి. తండ్రి ఇచ్చు కరెంటును గ్రహించాలి. సెకండ్ పాయింట్, పరస్పరంలో సత్యమైన సోదర ప్రేమ ఉండాలి. అందరికీ గౌరవాన్ని ఇస్తూ ఉండాలి. సోదరుడైన ఆత్మ అకాల సింహాసనం పైన విరాజమానమై ఉన్నాడు కనుక బ్రుకుటిలోనే చూస్తూ మాట్లాడాలి. ఈరోజు వరదానము, తమ సంపర్కము ద్వారా అనేక ఆత్మల చింతలను నిర్మూలించి సర్వులకు ప్రియులుగా అవ్వండి. వర్తమాన సమయంలో వ్యక్తులలో స్వార్థభావం ఉన్న కారణంగా మరియు వైభవాల ద్వారా అల్పకాలిక ప్రాప్తులు జరుగుతున్న కారణంగా ఆత్మలు ఏదో ఒక చింతలో దుఃఖములో ఉన్నారు. కొంత సమయము శుభచింతక ఆత్మలైన మీ ఆత్మలకు వారు కొంత సమయము శుభచింతక ఆత్మలైన మీ సంపర్కంలోకి వచ్చిన మీరు వారి చింతలను నిర్మూలించేందుకు, దూరం చేసేందుకు ఆధారం అవుతారు. ఈరోజు విశ్వానికి మీ వంటి శుభచింతక ఆత్మల అవసరం ఉంది. అందువలన మీరు విశ్వానికి అతి ప్రియమైన వారు. స్లోగన్, వజ్ర సమాన ఆత్మలైన మీ మాటలు కూడా రత్నాల వజ్ర సమానముగా విలువైనవిగా ఉండాలి అని బాబా అంటున్నారు. అచ్చా, ఓం శాంతి.